స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రెండు లెమన్ టీ ఇవ్వండి. తీసుకురా. పెళ్లి చూపులు అన్నవరా రేపు? లోపల రండి. ఇంట్లో పేరెంట్స్ లేరా అండి? బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్ళారండి. 2 డేస్లో వస్తారు. బిందు, బిందు రామా. కూర్చోమ్మా. సారీ, ఎప్పుడు లేట్ అయినా ఈసారి ఏంటి? చెప్పినా నమ్మనప్పుడు చెప్పి వేస్ట్. ఫేస్ అలా చిరగ్గా పెట్టావంటే నేను వెళ్ళిపోతా. నువ్వంటే నాకు ప్రాణం రా. నేనేమనుకుంటా? నువ్వంటే నాకు ప్రాణం కాదా? భలే పడేస్తావు. ఐ బ్రింగ్ చాక్లెట్ ఫర్ యూ. ఏది? థ్యాంక్ యూ. ఓకే, టైం అవుతుంది, ఇంటి దగ్గర దేవపెట్టిస్తారు. ఓకే, కాల్ చేయి. బాయ్. అరే చెప్పరా హర్ష. నాన్న ఫోన్ చేశారా ఇప్పుడే? ఇంట్లో ఏదో పెళ్లి చూపులు చూశారట. బొంగేం కాదు. పాప ఏమో అదే ఎమ్మెల్యే వాళ్ళ కూతురంట. ఒప్పించి రమ్మంటున్నారు రేపు. రేపు నాకు అవ్వదురా. రే ఏట్రా సడన్గా ఈ ట్విస్ట్? భయ్యా, మ్యాథ్స్ ఉందా? ఓసారి లైన్లో ఉండు. అది కాదురా, పాప నాన్న కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా. సరే చూద్దాంలే. హలో హలో, కట్ చేసాడు. బ్రదర్, బొంగులో నాన్న ఫీల్ అయితే నాన్నే చేసుకోమని. అరే వెంకీ గారు వచ్చారా? సరే అయితే బార్కి వెళ్దాం. బార్కా పక్కన? వెళ్దాం. సరే. ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నావు. ఎప్పుడు చూసినా మూవీస్ ఇవేనా? ఇంకేం కావాలి మోనా? ఒకటి అడగనా? నాకు తెలిసి నువ్వేదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు మోనా. మనం
పెళ్లి చేసుకుందామా? ఏనా మనం పెళ్లి చేసుకోమా? అలా మాట్లాడితే నేను చచ్చిపోతాను మొన్న. అరే బిందురా, నువ్వు ఇక్కడే ఉండరా. ఏంటి మీ ఫ్రెండ్తో సీరియస్గా మాట్లాడేస్తున్నావు? మన లవ్ ఎలా స్టార్ట్ అయిందో చందుకి చెప్తున్నాను. వస్తావా? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. హలో, ఎక్కడున్నావు? హార్మోన్ స్టోర్లో ఉన్నా. రానా? బిందు వచ్చిందిరా. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఏంటి డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేసావు? ఏదో మాట్లాడుతా అన్నా కదా, మ్యాటర్ ఏంటి చెప్పు. చెప్పడానికి లేదు, మ్యాచెస్ చూస్తున్నారు. ఏం మాట్లాడుతావు, నీకైనా అర్థం అవుతుందా? నాకు ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇంకెప్పుడు కాల్ చేయొద్దు. నా గిఫ్ట్స్ అన్నీ నాకు రిటర్న్ ఇచ్చేయి. గుడ్ బై. బిందు, వాట్స్ రాంగ్ విత్ యూ బిందు? వదిలే. అయితే నేను నీకు అక్కలేనట కదా. సీనో, సీనో, ఏరా, పైకి వస్తాను పదండి. వీడేంటి ఎలా తాగేస్తున్నాడు? నువ్వు కాదురా మామ, తను బాధపడాలి. నువ్వెందుకురా బాధపడుతున్నావు? లైఫ్ అయిపోయింది. ఆఫ్టర్ ఇది అంటారా? ఇది ఒక్కడదే లవ్, మరి మాది కాదు. తొక్కల అమ్మాయి గురించి ఎందుకురా అలా అయిపోతున్నావు? తను లేకపోతే ఇంకో అమ్మాయి లేదా? ఎందుకలా అయిపోతున్నావు? చెప్పుకోలేనే బాధ నీతోనే. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియని వారు ప్రేమిస్తున్నారు కాబట్టే నిజంగా ప్రేమించేవారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ప్రేమించండి, ప్రేమ అనే పేరుతో ఆడుకోకండి.